ఛానల్లో సడన్ గా రీయూజ్డ్ కంటెంట్ వార్నింగ్ వచ్చిందా, మోనిటైజేషన్ రిజెక్ట్ అయిందా? చాలా మంది నా కామెంట్లను చేస్తున్నారు, బ్రో రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, నా ఛానల్కి ఈ ప్రాబ్లం వచ్చింది, సో ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అనుకుని చెప్తున్నారు. సో ఈ వీడియోలో జస్ట్ ఒక 3 minutes స్పెండ్ చేయండి. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఎట్లా అపీల్ చేస్తే మనకు అప్రూవల్ ఇస్తారు, సో ఎటువంటి వీడియోస్ అనేది మనం తీసేయాలి, ఎటువంటి వీడియోస్ ఉంచాలి, అండ్ ఎలా అపీల్ చేయాలి, ఎలా అపీల్ చేస్తే మనకు అప్రూవల్ ఇస్తారు ఏంటనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ 3 minutes మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక నుంచి మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనుకోండి, సింపుల్గా నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీకు అప్పటికి కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు. సో వన్ మోర్ థింగ్, ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ చెప్తా. జస్ట్ ఈ మెథడ్ ఫాలో అయితే చాలు, 100% మీకు అప్రూవల్ వచ్చేస్తుంది అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, మూవీ క్లిప్స్ అండ్ ఏ వాయిస్తో ఇట్లా వీడియోస్ అనేది జనరేట్ చేసి అప్లోడ్ చేయడం అనమాట. సేమ్ టెంప్లెట్స్ అనేది రిపీటెడ్గా యూజ్ చేయడం. అండ్ సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హ్యూమన్ టచ్ అనేది, అంటే ఎంతో కొంత మన వేల్యూ అనేది ఉండాలి. మన వేల్యూ అనేది లేకుండా మన వీడియో అనేది అప్లోడ్ చేసామనుకోండి, యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ అనేది వేస్తుంది. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం అప్పట్లా కాదు, చాలా స్ట్రిక్ట్ అనమాట. జస్ట్ చిన్న మిస్టేక్ చేసినా సరే ఇట్లా చిటికలో డిటెక్ట్ చేసేస్తుంది. కనుక ఒక్కొక్క వీడియోని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా క్లియర్గా అండ్ ఒక్కొక్కటి 100 సార్లు చెక్ చేసి అప్లోడ్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను ఏదైతే మిస్టేక్స్ అనేది చెప్పబోతున్నావు ఇది మాత్రం అస్సలు చేయకూడదు అనమాట. మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటే మాత్రం సో నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అండ్ చాలా మంది క్రియేటర్స్ అనేది ఇటువంటి మిస్టేక్ చేస్తుంటారు. సబ్ టైటిల్స్ అనేది యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ చేసి సింపుల్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ మిస్టేక్స్ ఇది. అండ్ అదర్ క్రియేటర్ క్లిప్స్ అనేది యూజ్ చేయకూడదు ఎటువంటి వాల్యూ లేకుండా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఏ వీడియోస్ అనేది జనరేట్ చేసి ఫుల్ ఆటోమేషన్తో ఏదైతే క్రియేట్ చేస్తారో సో ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదు. ఎంతో కొంత హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. అండ్ సేమ్ షార్ట్స్ వీడియోస్ అనేది రిపీటెడ్గా అప్లోడ్ చేయడం. ఫోర్త్ వన్, ఫేస్ ఆర్ వాయిస్ అనేది, ఈ రెండు లేకుండా కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం. సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యూట్యూబ్కి కావాల్సింది మీ ఎడిటింగ్, మీ వీడియో ఎలా ఉంది అన్నది కాదు, ఒరిజినల్ వాల్యూ అనేది ఎంతో కొంత ఉండాలి. ఫైనలీ ఇప్పుడు సొల్యూషన్, మీ ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేది ఉంటే డిలీట్ లేదా ప్రైవేట్లో పెట్టండి. అదే రిపీటెడ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో లేదా కాపీడ్ వీడియోస్ అనేవి ఉంటాయి కదా, సో ఒక ఉన్న వీడియోనే మీరు తెచ్చి అప్లోడ్ చేసి ఉంటే ఆ వీడియోని వెంటనే ప్రైవేట్లో పెట్టండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో మీ ఓన్ వాయిస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫేస్ క్యామ్ లేదా రియాక్షన్ వీడియోస్ అనేది యూజ్ చేస్తే ఇంకా బెటర్, చాలా త్వరగా మీకు అప్రూవల్ వస్తుంది అనమాట. మోర్ దెన్ నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటన్నది కూడా ఇందులో నేను మీకు చెప్తా. అండ్ మీ ప్రతి వీడియోలోని న్యూ ఎడిటింగ్ స్టైల్ అండ్ కమెంటరీ అంటే మన వాయిస్ అనేది తప్పనిసరిగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే థంబ్నెయిల్ ఆర్ టైటిల్స్ లేదా స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కూడా మీ ఓన్దే అయ్యి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అపీల్ పెట్టేటప్పుడు యూట్యూబ్కి మీరు కావాల్సింది ఏంటంటే మీ వీడియోస్ ఇలాగుంది అలా ఉంది కాదు, మీరు ఒక క్రియేటర్ అని ప్రూవ్ చేయాలి. అండ్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపో ఉంటుంది, ఏంటంటే నా ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, సో ఇక నుంచి నా ఛానల్ పని ముగిసిపోయింది అనుకుని ఇట్లా అనుకుంటుంటారు. సో ఇలా అనుకోకండి, జస్ట్ సింపుల్గా కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకుని అనుకోండి, చాలా సింపుల్గా మీరు అపీల్ పెట్టిన వెంటనే అప్రూవల్ ఇచ్చేస్తారు. మరి ఆ కరెక్ట్ చేంజెస్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, అవి సింపుల్గా మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కన్సిస్టెన్సీ ప్లస్ ఒరిజినల్ వీడియో. అండ్ మీ ఫేస్ కమ్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని అప్లోడ్ చేయండి. ఎటువంటి మూవీ క్లిప్స్, రీల్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయకండి, మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ ఏం లేకుండా మీ ఓన్ వాయిస్తో ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది దాదాపు ఒక 30 లేదా 50 లేదా 40 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి దాని తర్వాత అపీల్ పెట్టండి. రోజుకి 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మీరు కొన్ని డేస్ అనేది మీకు టైం ఇస్తుంది కదా, ఆ టైం పీరియడ్లో మీరు అప్లోడ్ చేసి దాని తర్వాత మీరు అపీల్ పెట్టండి, 100% మీకు అప్రూవల్ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా లేదా వ్యూస్ రావట్లేదా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా బయోలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.